వెన్నపోటు దినోత్సవం చంద్రబాబు గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ఎమినూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క క్యాలెండర్ రిలీజ్ చేయడం కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు మనమంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సంవత్సరం దాటిపోయిన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి కూటమి ప్రభుత్వం సంవత్సరం దాటిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా అమ్మఒడి అయితేనేమి, రైతుల భరోసా అయితేనేమి, ముఖ్యంగా ఈ రెండు మన రాష్ట్రానికి ఏది ఇయ్యలేకపోయినా ఈ రెండు కూడా ఇయ్యలేకపోయినటువంటి ఘనత ఏదంటే మన కూటమి ప్రభుత్వం. నిజంగా ముఖ్యంగా మన చదువు నుంచి మన రాష్ట్రంలో పేద ప్రజలు ఎక్కడ కూడా మరి అమ్మఒడి వస్తేనే స్కూల్కి వాళ్ళకు గడిచేటువంటి పేద ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ నిజంగా పేదలకు ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఉంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబాన్ని గుర్తించి ప్రతి పేదల్ని ఎవరినైనా గుర్తించే ఆయన పేదలు ఎలాగైతే ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి పథకాలు వాటికి రెట్టింపు పథకాలు నెరవేర్చి పేదల గురించి ఆలోచించినటువంటి నాయకుడు ఎవరంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆదేశాల మేరకు మన వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్రగౌడ్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా వెన్నుపోటు దినం జూన్ 4ను వెన్నుపోటు దినంగా మనం పయనించి మన రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు జూన్ 4వ తేదీన మనం పార్టీ ఆఫీస్ నుండి మన వైఎస్ఆర్ సర్కిల్ నుండి అలాగే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండం ఇచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాల్సిందిగా మీ అందరికీ ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్తలు దాదాపుగా ఒక 10 మందిని పిలుచుకొచ్చిన దాదాపు 5,000 మందితో మనం ఎంఆర్ ఆఫీస్ను ముట్టడి చేయాలని మన పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కార్యకర్తలను, నాయకులను అందరినీ కోరుకుంటున్నాను. ముందుగా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఓడిపోయిన రోజు. అదే ఎందుకు మనం ఓడిపోయినాం, వాళ్ళు ఎందుకు గెలిచినారు, వాళ్ళు ఎన్నో అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పి తల్లికి వందనం అని చెప్పినారు, ఉచిత బస్సు అని చెప్పినారు, రైతులకు 20,000 రూపాయలు భరోసా ఇస్తామని చెప్పినారు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, నీకు 15,000 అని చెప్పి ఎంతోమంది పిల్లలను కూడా మభ్యపెట్టి తల్లిదండ్రులను మభ్యలు పెట్టి ఎన్నో అబద్ధపు హామీలు ఇంటింటికి డోర్ టు డోర్ సూపర్ 6 హామీలు నెరవేరుస్తామని చెప్పి డోర్ టు డోర్ ఓటర్ కార్డు ఆ హామీల చీటీ పెట్టి ఇంటింటికి పంచడం జరిగింది. ఎన్నో అబద్ధపు హామీలు 420 అబద్ధ హామీలు ఇస్తే వాళ్ళు గవర్నమెంట్లో ఈరోజు ఇచ్చారు. వచ్చిన సంవత్సరం తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి హామీ నెరవేర్చలేదు ఇప్పటివరకు. ఒక పింఛన్ తప్ప, ఒక పింఛన్ మాత్రం చెప్పుకుంటున్నారు మేము గొప్పగా. గతంలో పింఛన్ అందరు ఇస్తూనే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు 5,000 ఇస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి సహాయం చేసింది లేదు. ప్రజలు వార్డుల్లో మేము వెళ్తుంటే మమ్మల్ని అడుగుతున్నారు, మీరు గట్టిగా అడగండి అని మమ్మల్ని కౌన్సిల్లో, మున్సిపల్ కౌన్సిల్లో అడుగుతున్నారు. ప్రతి ఒక్క చోట మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చమని చెప్తున్నాం. సూపర్ 6 హామీలు నెరవేర్చండి, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. ఉద్యోగులకి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ ఇచ్చినారు? అదే నారా లోకేష్ గారు కాలర్ పట్టుకోమని చెప్పినాడు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారో చెప్తే ఆయన కాలర్ పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి జూన్ 4వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రుద్రగౌడ్ గారికి నమస్కారం తెలుపుతూ థ్యాంక్ యూ.